వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ అవసరమా? ఇప్పుడు ఇదే ప్రశ్న పార్టీ వర్గాల్లో కూడా వినిపిస్తోంది. ఇక పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరైన రాజకీయ వ్యూహకర్త కోసం ఎదురు చూస్తున్నారు అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఇక గత ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని అంతర్గత వర్గాలు కూడా చెబుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఒకప్పటి సన్నిహితుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు మళ్లీ ముందుకొచ్చింది. అయితే గతంలో ఆయన నాయకత్వంలో ఉన్న ఐపాక్ టీం వైఎస్ఆర్సీపీకి చారిత్రక విజయాన్ని అందించింది. అయితే దాని తర్వాత ఎందుకో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. జగన్ తన స్వీయ చరిష్మాతో గెలిచాను అన్న భావన పెరగటం, వ్యూహాత్మక విషయాల్లో కూడా విభేదాలు రావటం, మరి ఇలాంటి పార్టీ వల్ల పీకే పార్టీకి దూరమయ్యారన్న ప్రచారం కూడా అప్పట్లో సాగింది. మరి ఇదిలా ఉండగా పీకే అయితే ఇటీవల బీహార్ రాజకీయాల్లో ఆయన ప్రత్యక్షంగానే అడుగుపెట్టారు. తన పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్దామనే ప్రయత్నము చేశారు. కాకపోతే ఆశించిన స్థాయిలో ఆయన ప్రభావం చూపలేకపోయారు. దీంతో ఆయన మళ్ళీ ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ వ్యూహకర్తగా తిరిగి వస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి అదే సమయంలో జగన్ ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే వాస్తవాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. గత ఎన్నికల్లో ఐపాక్ టీం వైఎస్ఆర్సీపీని గట్టెక్కించలేకపోయింది. మరి దాని తర్వాత జాతీయ స్థాయి కన్సల్టెంట్లు, బీజేపీ కోసం పనిచేసిన వ్యూహకర్తల పేర్లు కూడా జగన్ కింద పనిచేస్తారు అని వినిపించాయి. కాకపోతే ఇక్కడ జగన్ ఆలోచన విధానం, జగన్ పనితీరు, ఆయన పార్టీ అంతర్గత డైనమిక్స్కు సరిపోయే వ్యక్తి దొరకలేదు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. చివరికి ప్రస్తుతం పార్టీకి సోషల్ మీడియా మేనేజ్మెంట్లో చురుకైన బృందం మాత్రమే ఉన్నప్పటికీ ప్రత్యర్థి కూటమిని రాజకీయంగా ఢీకొట్టే స్పష్టమైన ఎజెండా మాత్రం కనిపించట్లేదని కూడా అంటున్నారు. మరి ఇటీవల కాలంలో యువ వ్యూహకర్త ఇషా సింగ్ పేరు కూడా వినిపించింది. సోషల్ మీడియా బ్రాండింగ్ నుంచి ఇమేజ్ బిల్డింగ్లో ఆమె పనిచేస్తున్నట్లుగా సమాచారం. మరి పార్టీకి కొత్త ఇమేజ్ తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కేవలం ఒక డిజిటల్ ప్రచారమే ఖచ్చితంగా సరిపోదు. భూస్థాయిలో బలమైన రాజకీయ కథనాన్ని సృష్టించాలంటే అవసరం ఉందని కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ప్రస్తుతం అయితే వైసీపీ సంక్లిష్ట దశలో ఉంది. పార్టీని మళ్లీ బలోపేతం చేయాలంటే కేవలం విమర్శలు చేస్తే సరిపోదు. పార్టీకి స్పష్టమైన వ్యూహం అవసరం, సమన్వయంతో కూడిన కార్యాచరణ కూడా అవసరమే. మరి ఈ నేపథ్యంలో అటు తిరిగి ఆయన పాత మిత్రుడైన పీకే వైపే చూపు మళ్ళటం సాధ్యమే. మరి అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆయన మళ్లీ జగన్తో కలిసి పనిచేయటానికి సిద్ధపడతారా? గత విభేదాలు గుర్తుపెట్టుకుంటారా? లేకపోతే మేం ఫ్రెండ్స్, విభేదాలు ఎందుకులే అని పక్కన పెట్టి మరొకసారి వ్యూహ రచన చేపడతారా అన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి ఇప్పుడు జగన్కు మళ్ళీ పీకే అవసరమా, లేక పార్టీ లోపలే కొత్త వ్యూహశక్తిని ఆయన తయారు చేసుకుంటారా? వీటన్నిటికీ సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించేది కూడా ఇదే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.